చేయాలా? ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, గట్టిగా చెప్దామా? ఏమండి, ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు నేను ఇంతవరకు మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి 2 మాటలు? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్కాలం కూడా బ్రతకకుండా చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి, వారు 2 రకాలు. ఎవరెవరు వాళ్ళు? మొదటిదేమో బుద్ధిహీనంగా తిరిగి చెడు పనులు చేసి ఇతరులను ఏడిపించుకుంటూ దేవుని చిత్తానికి లోపడకుండా బ్రతికే వాళ్ళు దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం కన్నా ముందే చచ్చిపోతానని బైబిల్ చెప్పింది. హల్లెలూయా. రెండవది, నీతిగా యథార్థంగా బ్రతికి ఏమండి సరైన భక్తి జీవితం కలిగుండి ఇతరులకు మేలు చేసుకుంటూ ఇతరుల జీవితాల్లో వీరు చేయగలిగినటువంటి ఏమండి మంచి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి వారు కీడు కలిగిద్దిరా అనుకున్నప్పుడు దేవుడే వారిని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే వారి కళ్ళారా కీడు చూడకూడదనేది దేవుని ఆలోచన. జరగబోయే కీడు నుంచి తప్పించాలనేది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. ఆ ప్రణాళికను కాదనుకున్న ఒక రాజు తన జీవితంలో ఎంత నష్టం చూశాడో ఒక చిన్న ఎగ్జాంపుల్గా హిజ్కియా యొక్క జీవితాన్ని మనం చూసాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అద్భుతమైన వర్తమానం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి అద్భుతమైన వర్తమానం అంటే, ఇదిగో 70-80 సంవత్సరాలే దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు యాకోబు పత్రికలో, రేపేమి జరిగిద్దో నీకు తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అనగా సమయం ఉండగానే, నేడు అనబడి సమయం ఉండగానే అని హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డ 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చక్కగా ప్రభు రాయించాడు. ఎప్పుడంట? నేడు అనబడు సమయం ఉండగానే, అంటే ఈ రోజే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రోజే నువ్వు దేవుని కొరకు ఏదైతే చెయ్యాలో అది నువ్వు చేయగలిగి ఉండాలా. హల్లెలూయా. అమ్మా, ప్రభువునికి ఇచ్చిన ఆయుష్కాలంలో మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఇంతకాలం బ్రతికించాడు. రేపే నువ్వు చచ్చిపోయావనుకో, లేదు ఈ రోజే నువ్వో నేను చనిపోయావనుకో, ఏమీ చేయకుండా చనిపోతే ఏడవపోతావు? ప్రభువుని ఎరుగో, దేవుని గుర్తెరుగో. దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు. రేపొద్దున దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఇదిగో నేను నీకు ఈ 40 సంవత్సరాల వయసు నీకు ఇచ్చా, ఎంతకాలం నేను కాపాడినా నా కోసం నువ్వేం చేసావు అని ప్రభు అడిగితే ఏం చేస్తావు? నీ మరణం నా మరణం ఎప్పుడో మనకు తెలీదు. ప్రభు రాకడెప్పుడో మనకే తెలీదు. ఎవరిని మనం బ్రతుకున్నటువంటి ఈ కాలంలోనే మనం దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటటువంటి కొన్ని మాటలు నేను మీ ఎదుట పెట్టి వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలోంచి, పాత నిబంధన గ్రంథంలోంచి ఒక ఇద్దరిని, క్రొత్త నిబంధనలోంచి ఒక ఇద్దరిని మీ ముందు ఉంచుతాను. వారు తమ యొక్క వృద్ధాప్యంలో లేదా చనిపోవడానికి ముందు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారి మరణం వారికి తెలిసిపోయింది, అలాంటి సమయంలో వారు ఏం చేశారు అనేటటువంటి ఒక 4 వ్యక్తులను నేను మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా వ్యర్థంగా గడిపినటువంటి దేవుని కొరకు కనీసం నేను ఏదైనా చెయ్యాలరా, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానరా అనేటటువంటి ఆలోచన లేనటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వారి మరణం వారి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వారు వేటి కొరకు ప్రాకులాడాడో ఒక 2 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండములో 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము మొదటి వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనేను. ఇస్సాకు అంటున్నాడు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్ము. స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. హల్లెలూయా. ఈయన ఏ వయసు అయింది? వృద్ధాప్యం వయసు. అరే, నేను ఈ రోజా రేపా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు అర్థం కావట్లేదు, కాబట్టి కొడుకా నువ్వు నీ అంబులు తీసుకో, నీ బాణాలు తీసుకో, అడవికెళ్ళు, నా కోసం వేటాడికి ఇంత మాంసం తెచ్చిపెట్టరా. అమ్మా ఏంటి వేటాడి? అమ్మా కాటికి కాలు చాపిన వయసులో ఈయనకి ఏంటి కోరిక చెప్పండి? మాంసం తినాలని కోరిక. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మాంసం తినాలనే కోరిక దేవుని బిడ్డ ఇతని జీవితంలో, ఇతని కుటుంబంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో తెలుసా? కాబట్టి ఈ మాటలు తల్లి చాటు నుంచి విని చిన్న కొడుకుని ఉసుగొలిపింది. రే, ఈ తండ్రి పెద్దోడికి అన్ని ఇచ్చేస్తాడంట, పెద్దోడికే కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాడంట. కొడుక, నేను చెప్పినట్టు మందకెళ్ళో 2 మేకపిల్లలు కొయ్యి తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం చేసి పెడతా, నువ్వు పట్టుకొని వెళ్ళి నీ తండ్రిని మోసం చేసి ఆస్తి మొత్తం నువ్వే కొట్టే అన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూసారా, మాంసం తినాలనే కోరిక తన పిల్లల మధ్యలో విభేదాలు కలిగించింది, కలిసిన కుటుంబాన్ని ఎడగొట్టింది. హల్లెలూయా. అన్నదమ్ములు 20 సంవత్సరాలు పగతో రగిలిపోయారు. అరే, ఆడు కనబడితే చంపేయాలన్నట్టు పెద్దోడు కత్తి పట్టుకొని తిరిగాడు. కారణం ఏంటి? తండ్రికి కలిగినటువంటి ఒక పనికి మాలిన కోరిక. మాంసం తినబోతే చచ్చిపోతాడా? లేదే. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చెప్పాలా? కొడుక, నువ్వు తమ్ముడు కలిసి ఉండండిరా, నువ్వు తమ్ముడు మంచిగా బతకండిరా, మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదురా, మీ కుటుంబం బాగుండాలిరా, నేను చచ్చిన తర్వాత నా పేరు నిలబెట్టాలిరా, ఈ మాటలు చెప్పాలి. కానీ ఈయనేమంటున్నాడు? మాంసం వేటాడు తీసురా, నీ తమ్ముడిని కాకుండా నిన్ను దీవిస్తానంటున్నాడు. ఓ తల్లి, నీ పిల్లల పట్ల వ్యత్యాసం చూపించొద్దు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా నువ్వు సమానమైన ప్రేమ పంచు, లేకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. వింటున్నారా? వారి జీవితాలు రేపటి కాలమున నువ్వు చచ్చిన తర్వాత వారి కుటుంబాలు కొట్టుకు చేస్తారు, కన్నుకు చేస్తారు. హల్లెలూయా. ఇంకో చిన్న మాట అండి, ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది బతుకున్నప్పుడు ఆస్తులు పంచరు. బతుకున్నప్పుడు ఎంత బాగుంటాయి కుటుంబాలు. అన్నగారింటికి తమ్ముడు పోతాడు, తమ్ముడి ఇంటికి అన్నగారు వస్తారు, అక్క చెల్లెలు వచ్చిపోతారు, అన్నదమ్ములు వచ్చిపోతారు, కలివిడిగా ఉంటాయి. అబ్బా, ఎంత బాగుంటాయో. కానీ ముసలోడు పుట్టుక్కుమన్నాడు అనుకోండి, ముసలోడు పుట్టుక్కుమన్నాడు అనుకో, ఇంకేం లేదుక. అన్నదమ్ములు కత్తులు తీస్తారు. దేనికోసం? 1/2 గజం స్థలం, నా స్థలం నీ దాంట్లోకి వచ్చిందిరా. హల్లెలూయా. అట్లట్లేదు. అవునా కదా? అవునా కదా? ఆస్తుల కోసం, బిల్డింగుల కోసం అక్క చెల్లెలు పోరాడతారు. రే, నాకు ఆస్తులు బాగా రావాలా, మీరు ఎట్టా పంచుకుంటారు చూస్తా, కోర్టుకి వేస్తానంటది. 4-5 ఇల్లులు ఉండి రోడ్డు మీద అద్దె కొంపల్లో బతుకుతారు మొత్తం. కారణం ఏంటి? అమ్మా, 4-5 ఇల్లులు ఉంటాయి, కానీ మొత్తం పట్టుకెళ్ళి కోర్టులు వేస్తుంది. ఆ కేసు తీరడానికి 20-30 సంవత్సరాలు పట్టిద్ది. ఈ 30 సంవత్సరాలు ఏడ బతకాలి? ఇప్పుడు ఇళ్ళు రోడ్డు మీద అద్దెళ్ళల్లో అన్నీ కలిగి ఉండి అనాథలా బతకాల. స్తోత్రం చెప్పండి. కారణం ఎవరిదే? తల్లిదండ్రులు చేసే ఒక అవివేకపు పని. నేను ఆస్తి పంచితే నన్ను ఎవడ పట్టించుకోడేమో. అరే, నీవు బతికేటటువంటి 1-2 సంవత్సరాల కోసం జీవితకాలం నీ పిల్లలను కొట్టుకు చచ్చేలా చేస్తావా? దేవుని బిడ్డలారా, వారికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి, అరే మీ ఇద్దరికి పంచిన నాకు ఇది, నన్ను ఎవడ బాగా చూసుకుంటే వాడికి ఇస్తాను రా చివరిలో అని నీ దగ్గర కొంత పెట్టుకో, అంత బాగుంటుంది. నిన్ను బ్రతికినంతకాలం మంచిగా చూసుకుంటారు. ఉన్నా కదా? మాట్లాడలేదు. తల్లి, ఇక్కడ ఉన్నారు చాలామంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నేను మాట్లాడుతూ ఉన్నాను. బిడ్డలారా, నీ పిల్లల కుటుంబాల కోసం ఆలోచించండి. మనం బ్రతుకుండగానే వారికి మన దగ్గర ఉన్నది మన కొరకు కాకుండా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏర్పాటు మీరు చేసినప్పుడు నీ పిల్లలు బాగుంటారు. నువ్వు చచ్చిపోయినా నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. నువ్వు చనిపోయినా కూడా నీ పిల్లలు కలిసిమెలిసి ఉంటారు. హల్లెలూయా. ఈరోజు అన్నదమ్ముల ఆస్తుల కోసం చంపుకుంటున్నారండి. అన్నదమ్ముల ఆస్తుల కోసం కత్తులు పడుతున్నారండి. అన్నదమ్ములకి 1 గజం స్థలం దగ్గర గొడవలు వచ్చి మాటలు లేకుండా పోతున్నాయండి. దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి నువ్వు నేను తేకూడదు, మన కుటుంబాల్లో ఉండకూడదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. తండ్రికి కలిగినటువంటి ఈ పనికి మాలినటువంటి కోరిక వల్ల అన్నదమ్ములు 20 సంవత్సరాలు కత్తులు పట్టుకొని తిరిగారు. కనబడ్డ చంపేయాలరా అన్నట్లుగా అన్నగారు తమ్ముణ్ణి వెంటాడాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు బ్రతుకుండగానే నీ పిల్లలకు మంచి మాటలు చెప్పు. రే, ఇది నా చివరి కోరికరా అన్నట్టే చెప్పు. ఎందుకు? మిగిలిన మాటలు ఎవరికి గుర్తుండవు. ఏ మాట గుర్తుంటది? చివరి మాట. హల్లెలూయా. చివరి మాటే గుర్తుంటది.
అది ఎంత పనికిమాలినదైనా ఆ చివరి మాట కోసం ఎంత తెగించడానికైనా ముందుకెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినట్లుగా ఇస్సాకు తన యొక్క వృద్ధాప్యంలో మాంసం తినాలనే కోరిక కలిగి ఉన్నాడు. తన పిల్లలు బాగుండాలిరా, అరే నా పెద్ద కొడుకే బాగుండాలి, చిన్న కొడుకు ఏమి ఇవ్వకూడదు అనుకున్నాడు. ఇలాంటి దుర్బుద్ధి మనలో ఉంటే తొలగించేసుకోండి. ఈ పిల్లల మీద వ్యత్యాసం చూపించొద్దు. ఈయనకేమో పెద్దోడంటే ఇష్టం, తల్లికేమో చిన్న కొడుకు అంటే ఇష్టం. తండ్రికి ఏ కొడుకు? పెద్ద కొడుకు. తల్లికి ఏ కొడుకు? చిన్న కొడుకు. అమ్మ మరి నీకున్న ఇద్దరు పిల్లల్లో నీకెవరంటే ఇష్టం? నీకెవరంటే ఇష్టం? వద్దొద్దు, ఎప్పుడు చెప్పొద్దు. పిల్లలకి ఎప్పుడు చెప్పొద్దు, అరే ఆడికన్నా నాకు ఈడే ఇష్టం, నీకన్నా మీ అన్నయ్య ఇష్టం, నీకన్నా మీ తమ్ముడే ఇష్టం అనే మాటలో నువ్వు పొరపాటును కూడా వాళ్ళ ముందు చెప్పొద్దు. ఎందుకో తెలుసా? ఆ మాట వాడు మర్చిపోవడం. ఎప్పుడు అంటాడు? నీ కాళ్ళు చేతులు ఆడలేనప్పుడు, నాకన్నా నీకు మా అన్న అంటే ఇష్టం అన్నావు, పో ఆడింటికి అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కూతురు కనీసం గుడ్డేసి కూర కూడా పెట్టదు, నీకు ఇంత కూర కూడా ఏదో నాకేమన్నా చేసావా? ఎప్పుడు ఆడిగా కొనిచ్చావు, వెళ్ళు ఆడి దగ్గరికి వెళ్ళి అంటది. హల్లెలూయా. కాబట్టి పొరపాటున కూడా, మరలా చెప్తున్నా, పొరపాటున కూడా ఎంత మాత్రం నీ పిల్లల దగ్గర నాకు ఆడి ఇష్టం ఈడిష్టం అనే మాటలో మాట్లాడద్దు, చెప్పొద్దు. అది వాళ్ళ క్షేమానికి మంచిది కాదు, రేపటి దినాన్న నీ మనుగడకి మంచిది కాదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బైబిల్లో రెండో వ్యక్తి ఉన్నాడు. ఎవరు రెండో వ్యక్తి? చూడండి, ఇదే ఆదికాండము 25వ అధ్యాయంలో 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా ఏసావు అన్నాడు, నేను చావబోచున్నాను కనుక కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? యాకోబు అన్నాడు, నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. స్తోత్రం చెప్పండి. దేని కొరకు? చిక్కుడుగాయల కూర కొరకు. ఏమమ్మేసుకున్నాడు? పెద్దరికం. అమ్మో, పెద్దరికం, జ్యేష్ఠత్వం. కొంతమందికి ఏమండి ఇంత సారసొక్క లోనపోయింతే దేవుని బిడ్డలారా న్యాయం తప్పి మాట్లాడలేదు. ఈయన చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని వద్దనుకున్నాడు. నేటి దినాల్లో ఇంత సారాసొక్క కోసం, ఏమండి ఇంత చికెన్ కూర కోసం, దేవుని బిడ్డలారా నా చిన్న కొడుకు రోజు నాకు చికెన్ కూర ఏదున్నా నాకు కింద పంపిస్తాడు. అందుకని ఆస్తి అంతా ఆడికే. అరే, ఇంత చికెన్ కూరకి ఆస్తి మొత్తం ఇస్తావా? చెప్పండి. అది కాదు బిడ్డలారా. ఏమండి, ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, జ్యేష్ఠత్వం అనేది ఎవరిచ్చారు? తల్లి ఎవరిచ్చారు? దేవుడిచ్చింది. ఎవరు ముందు పుట్టాలి, ఎవరు తర్వాత పుట్టాలనేది ఎవరి సంకల్పం? అది దేవుని సంకల్పం. వీడు దేవుని సంకల్పాన్ని తన తిండి కోసం అమ్మేసుకున్నాడు. ఎంత తిండి? ఇంత చిక్కుడుగాయల కూర కోసం దేవుని యొక్క ఆశీర్వాదం నమ్ముకున్నాడు, దేవుని ప్రణాళిక నమ్ముకున్నాడు, తన పట్ల దేవుని చిత్తాన్ని తృణీకరించాడు. ఇక్కడ ఉంది, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఎందుకని నేను చావబోతున్నాను కాబట్టి ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఏమండి, అంటే నేను చచ్చిపోతున్నాను కాబట్టి దీంతో నాకు పని ఏంది అంటున్నాడు. ఈయనకి జ్యేష్ఠత్వం విలువ అర్థం కావట్లేదు, దేవుని యొక్క ప్రణాళిక విలువ అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఈరోజు బిడ్డలారా, మన జీవితాల్లో నువ్వు చావక మునుపు నీకు దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన ప్రణాళికలు నువ్వు తృణీకరించొద్దు. నీ మీద దేవుడు చూపుతున్నటువంటి కృపలోంచి నువ్వు పక్కకి వెళ్ళిపోవద్దు. పనికి మాలిన వాటి కొరకు నువ్వు దేవుని పక్కన పెట్టొద్దు. హల్లెలూయా. ఏమంటే కొంతమందిని, అమ్మా రామ్మ, దేవుడి దగ్గర రామ్మ అంటే, అయ్యా నేను బతికితే ఇంకో 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతా, ఈ బతికినంతకాలం నా పిల్లల దగ్గర ఉంటా, ఆమె పూజలు చేస్తాను, నేను కూడా పూజలు చేస్తా. ఏమండి,
నా కొడుకు దేవుళ్ళు పెట్టుకుంటాడు, నేను అక్కడికి వెళ్ళాలా సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా అయిపోద్ది. దేనికోసం వదులుకుంటున్నారు? పనికిమాలిన వాటి కొరకు, ప్రయోజనం కాని వాటి కొరకు. హల్లెలూయా. నేను ఎందుకు ప్రయోజనం కానీ పనికిమాలిన అని ఎందుకు అన్నాను తెలుసా? ఏమండి, మొన్నే రీసెంట్గా మన మన జాన్ వెస్లీ పాస్టర్ గారు వాళ్ళ యొక్క చుట్టాల్లో వాళ్ళ ఒక కార్యక్రమం జరిగింది. ఏమండి, అది దేవతలు పెట్టిన కార్యక్రమం కాదు, కానీ ఈ చెవులు కుట్టే కార్యక్రమం ఏదో. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టాలు కాబట్టి పోయారు. వెళ్ళిన తర్వాత మంచిగా జరిగించుకున్నారు. వాళ్ళు పోయి ఎక్కడికో పోయి ఏటను కోసుకున్నారంట. పాస్టర్ గారు వెళ్ళాడనేసి వాళ్ళు గబగబా తెచ్చి లోపల పెట్టి అసలు అది వండలేదంట. పాస్టర్ గారు వచ్చింది, నేను వండకూడదు. వెరీ గుడ్, బాగుంది అంతవరకు. వచ్చిన చుట్టాలందరికీ మందు విందు బాగా పోయించారంట. సుమారుగా 70-80 వేలు, క్షమించండి 30 వేలు ప్రత్యేకంగా తాగుడికి ఖర్చు అయిందంట. ఏమండి, 30 వేలు తాగుడికి ఖర్చు పెట్టాడు. తాగి చివరికి ఆ ఫంక్షన్ మొత్తం తాగుబోతులు అల్లరల్లరి చేసి గొడవలు పెట్టి, అరే ఇంత ఘనంగా చేసుకున్నానని సంతోషం లేకుండా చేసి పడేయారంట. అమ్మ, అర్థమవుతుందా? అర్థమైందండి? ఈ రోజుల్లో ఈ యొక్క పనికిమాల చిన్న వాటి కొరకు మన దేవుని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తే ఆ చిన్నది నీ జీవితంలో సంతోషం లేకుండా చేసి పడుద్ది. ఆ చిన్నది నీ యొక్క కార్యక్రమంలో విలువ లేకుండా చేసి పడద్ది. తర్వాత పాస్టర్ గారు కూర్చొని పెట్టి ప్రసంగం చేసిందంట. అంతా అయిపోయినాక ఆ కుటుంబ సభ్యులను పిలిచి, అన్నయ్య ఇంత పండగ చేసావురా, నీకేమైనా సంతోషం ఉందా? నీకేమైనా గింతైనా సంతోషం అనిపించిందా? ఆడెవడు? ఆడికి కావాలని ఇంటికి పిలిచి నువ్వు మందు పోయించి నువ్వు వాడికి పీకల దాకా అన్నం పెడితే వాడు తిని ఏం చేశాడు? నీ ఫంక్షన్లో గొడవ పెట్టి నిన్ను రోడ్డు మీదకి లాగి ఆగమాగం చేసిపోయిండు. ఏంది ఇది? అర్థమవుతుందా? ఇంకో మీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. దయచేసి ఒక్క రూపాయి కూడా మందుకి విందుకి మీరు అసలు ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. అర్థమైందా బిడ్డలారా? వాడు ఒకవేళ కోపగించుకుంటే ఆ సారి కోపగించుకుంటాడు, పోనీ రాకపోయినా మంచిదే. తాగి నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేవాడు నీకెందుకు? దయచేసి మీ పిల్లల పెళ్ళిళ్ళకి ఎవరు డీజేలు పెట్టమాకండి. అమ్మ, ఏంది డీజేలు? నువ్వు పెడితే వాడు తాగొచ్చి ఎగురుతాడు, పక్కనున్న వాళ్ళని గెలుకుతాడు. ఏమండి, వాడు తాగొచ్చి ఎగిరి పక్కనున్న మాట అంటే అక్కడ కొట్లాటలు జరుగుతాయి. ఏమండి, ఎందుకు కొట్లాటలు? రా పలానోడు ఇంట్లో పెళ్ళి అయినోడు ఇంకా ఇంట్లోనే ఉంటాడు, నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో ఉంటావు. ఎందుకు ఎంత కర్మ? ఎందుకు నీకు ఇంత బాధ? నీకేంటి? ప్రభువు నీ కుటుంబంలో గొప్ప మేలు చేసినప్పుడు ఏమండి, దేని మీద నీ మనసు పెట్టాలో దాని మీద పెట్టు. పనికిమాలిన వాటి మీద నీ మనసు పెట్టి నీ కుటుంబం విలువ నువ్వు తగ్గించుకోవద్దు. దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అమ్మా, టైం ఎంత అయింది అమ్మా? ఓకే, దేవునికి స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మరి మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఇద్దరు వ్యక్తులను మనం చూసాం. ఒక ఆయనేమో తన యొక్క చావక మునుపు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చచ్చిపోతాను అని తెలిసినప్పుడు మాంసం తినాలనుకున్నాడు. పెద్దోన్నొక్కని చిన్నోన్నొక్కడి లాగా చూసి ఏమండి వేరువేరుగా చూసి కుటుంబానికి సమస్యలు తెచ్చిపెట్టాడు ఒక ఆయన. మరొక ఆయనేమో దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకొని తన జీవితాన్ని వ్యభిచారానికి అప్పగించుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అక్కడ 16వ వచనంలో ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఎలా ఉండాలండి? బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులను నేను చెప్పాను కదా, నేను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో నుంచి మనం చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, పౌలు గారు ఎలా ఉన్నాడంట? నేను వెడలిపోయే కాలం సమీపమై ఉంది అంటున్నాడు.
అంటే నేను సావడానికి సిద్ధంగా ఉన్నాను తిమోతి. నేనైతే మంచి పోరాటం పోరాడాను, నా భక్తిని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా జీవితాన్ని కాపాడుకున్నాను అని రాస్తూ దేవుని బిడ్డలారా ఆ కింద 13వ వచనంలో రాస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి 12వ వచనం. నీవు వచ్చినప్పుడు త్రోయాలో కర్పూనొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అమ్మ ఏందమ్మన్నాడు తల్లి? ఆయన ఏమన్నాడు? ఒక ఆయన ఇస్సాకని ఆయన ఏమన్నాడమ్మా? ఏమండి, అరే నువ్వు నా కోసం నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నువ్వు పోయి ఏటాడి మాంసం అంటున్నాడు. మరి పౌలు గారు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమంటున్నాడమ్మా? నా కొరకు అంగీ తీసురా, చొక్కా తీసురా, నైనా చలికి తట్టుకోలేకపోతున్నా, పుస్తకం తీసురా, ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసురా. ఎందుకు ఇయ్యి అంటే, ఇదిగో నేను కొన్ని సంఘాలు బలపరచాలనుకుంటున్నా, కొన్ని సంఘాలకు నేను పత్రికలు రాసిన, ఇప్పటికే 14 పత్రికలు నేను రాశాను, దేవుని చిత్తం అయితే మరొక పత్రిక రాస్తాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మ అర్థమవుతుందా? పౌలు గారు 14 పత్రికలు రాశాడు కదా. ఏమండి, మరలా నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, అయినా నువ్వు చర్మపు కాగితాలతే, పుస్తకాలు తీసురా, నేను ఖాళీగా కూర్చొని ఏం చేస్తా? కూర్చొని దేవుని యొక్క వాక్యం రాస్తా, పత్రికలు రాస్తా, సంఘాలను బలపరుస్తా, సంఘం ఎలా ఉండాలో నేను వారికి తెలియజేస్తా, దేవుని పట్ల విశ్వాసంలో వారిని నేను స్థిరపరుస్తాను అంటున్నాడు పౌలు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత లేదా చావడానికి సిద్ధంగా ఉన్న నీవు, నేను చేయాల్సిన పని ఏందో తెలుసా? ఇతరులను బలపరిచే పనులు చేయాలా, నీ తోటి వారిని దేవునిలోనికి నడిపించే పనులు చేయాలా. అమ్మా, రేపు ఎప్పుడు నీ మరణం సంభవిస్తుంది ఎవరికి తెలియదు, మనం ఎప్పుడు చనిపోతాం ఎవరికి తెలియదు. ఈ రోజే పౌలు గారిలాగా నువ్వు నేను చేయాల్సిన పని ఏందో తెలుసా? దేవుడు నాకు సమయం ఇచ్చాడు కాబట్టి నేను ఇతరులకి దేవుని కొరకు చెప్తాను అన్నట్లుగా నువ్వు ముందుకెళ్ళాలా. పౌలు అదే అంటున్నాడు, నేను వెళ్ళలేను కాబట్టి పత్రిక రాసి పంపిస్తే వాళ్ళు చదువుకొని బలపడతారు, పుస్తకం రాసి పంపిస్తే వాళ్ళు చదువుకొని బలపడతారు. కాబట్టి పత్రికలు తీసుకురానైనా, పుస్తకాలు తీసుకురానైనా, చర్మపు కాగితాలు పట్టురానైనని సేవకుడైన తిమోతిని వేడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా దేవుని బిడ్డలారా? ఆ సమయానికి 11వ వచనం చదవండి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని ఎంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసండి? వీటితో పాటు ఎవరిని తీసుకురమ్మన్నాడు? నాయన వచ్చేటప్పుడు మార్కుని తీసుకురా నాయన. ఎవరో తెలుసు ఈ మార్క్స్ వార్త రాశాడు కదా బైబిల్ గ్రంథంలో, ఆ మార్కు ఈయనే. ఆ మార్కుని తీసుకురా నాయన, ఆయన వచ్చి నాకు పరిచర్య చేస్తాడంటే పౌలు చివరికి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తన పనులు తను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న పౌలు ఏమంటున్నాడమ్మా? పత్రికలు తీసురా, చర్మపు కాగితాలు తీసురా, పుస్తకాలు తీసురా, నేను ఇంకా అనేకులను బలపరచాలి. ఇది కదా ఇతని యొక్క వృద్ధాప్యంలో చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇతను కోరుకుంటున్నటువంటిది ఇది కదా. నేను చనిపోయేలోపు నేను ఒక పత్రిక రాసిన 1000 మంది 100 మంది బలపడతారు. ఇదిగో నేటి దినాలకు కూడా కోట్ల మంది క్రైస్తవులు పౌలు గారి పత్రికల ద్వారానే కదా బలపడుతున్నారు. ఆయన రాసిన పత్రికల ద్వారా ఎంత బలాన్ని పుంజుకుంటూ ఉన్నాం, ఆయన రాసిన పత్రికల ద్వారా ఎంతమంది క్రీస్తులోనికి నడిపించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన వృద్ధాప్యంలో ఉండి చివరి సమయంలో కూడా పత్రికలు రాశాడండి, చివరి సమయంలో కూడా సంఘాలను బలపరిచాడండి, చివరి సమయంలో కూడా అనేకులను ప్రభువులోనికి నడిపించినాడండి పౌలు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మనం ఏమండి చావక మునుపు మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కాబట్టి బాగా తిందాం, తాగుదాం, సుఖపడదాం అనేటటువంటి జీవితం కాదు. మనం ఏం చేయాలి? రే నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, నా యొక్క పోకడెప్పుడో తెలియదు, దేవుని రాకడెప్పుడో తెలియదు, కాబట్టి నేను 10 మందికి వాక్యం చెప్పాలా, 10 మందికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో కనీసం కొంతమందినైనా నా ప్రభువులను నడిపించాలి, నా కుటుంబ సభ్యులైనా నేను కాపాడుకోవాలి అనేటటువంటి చక్కని తీర్మానంలో నువ్వు నేను ఉండాలా. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు 2004 సంవత్సరంలో అనుకుంటాను యుగాంతం అనేసి అప్పట్లో ప్రకటనలు వచ్చినాయి. ఏమండి 2004లో యుగాంతం అనగానే మా ఊళ్ళో మా అక్క ఉంటుంది, ఆమె పేరు శశిరేఖ. ఏమండి ఆమె ఏం చేసింది తెలుసా? ఏడుతా కూర్చుంది ఇంట్లోకి వెళ్ళి, వామ్మో తమ్ముడా చచ్చిపోతామంట, ఏం చేద్దాం తమ్ముడా అని. కానీ మా ఊళ్ళో వాళ్ళందరూ ఏమండి పెంచుకున్న కోళ్ళు రోజుకో కోడిని కోసారు. ఎందుకు అమ్మ? ఎందుకు? చచ్చిపోతామంట. హల్లెలూయా. చచ్చిపోతామంట కాబట్టి ఇవన్నీ ఎట్ట పెట్టుకొని పెంచుకొని మనం ఏం చేస్తాం? కోసుకు తిందామని రోజుకో కోడిని కోసారు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, చచ్చిపోతాం కాబట్టి సుఖపడదాం, చచ్చిపోతాం కాబట్టి ఇంకా తిందాం, ఇంకా తాగుదాం, ఇంకా తిరుగుదాం, ఇది కాదు మనకు కావాల్సింది. దేవుని ఎరిగిన బిడ్డగా చావక మునుపు నీ ద్వారా కొందరినైనా ప్రభువులో నడిపించు. మనం చనిపోకముందు కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపిందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఇప్పటికీ ఏమండి చాలా అతిశయంగా నేను చెప్పుకునేటటువంటి మాట ఏం తెలుసా? నాకు యాక్సిడెంట్ అయ్యి మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు పక్క బెడ్ మీద ఉన్న అతన్ని, పక్క బెడ్ మీద ఉన్న అతన్ని, మేము 2 నెలలు ఉన్నాం హాస్పిటల్లో. ఏమన్నా ఆ వార్డులో 1 నెల ఉన్నాం. ఆ నెల రోజుల్లో ఇటున్నవాడికి సువార్త చెప్పాం. దేవుని బిడ్డలారా, ఇటు పక్కన ఉన్నవాడు ఆల్రెడీ మన దగ్గరికి కూడా వచ్చాడు. రిషి వచ్చాడు, రాలేదు, చూశారు కదమ్మా. హల్లెలూయా. ఏమన్నా ఎంత భయంకరమైనటువంటి హిందూ అంటే, ఎంత భయంకరమైనటువంటి హిందూ కూడా కాదు, ఒక ఏమంటారు, అసలు దేవుడే లేడన్నా తర్కవాద అనమాట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎన్ని ప్రశ్నలు తెలుసా? నైట్ 3 గంటల దాకా మాట్లాడుకునే వాళ్ళం మేము. వరుసగా ఏత్తానే ఉండేవాడు ప్రశ్నలో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చెప్పి అతను ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి ఒకటే ప్రశ్న వేసా, తమ్ముడా నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీకు కనబడిన వాళ్ళందరూ, నిన్ను ఆదరించిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే కానీ వేరొకడు ఎవడైనా నీ ముందుకు వచ్చి నిన్ను ఎవడైనా ఆదుకున్నాడా అనే ప్రశ్నకి ఆలోచనలో పడ్డాడు. ఇది నా దేవుని నేర్పించిన ప్రేమ, ఇది నా దేవుడు మాకు బోధించిన తత్వం. మేము ఏ స్థితిలో ఉన్నా ఇతరులను రక్షించాలని మనసు మాది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమండి, నిజమైన క్రైస్తవుడు ఏమనుకుంటాడో తెలుసా? నిజమైన క్రీస్తు బిడ్డ ఏమనుకుంటాడో తెలుసా? నేను చావక మునుపు కొందరినైనా రక్షించాలనుకుంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఉగ్రవాది ఏమనుకుంటాడో తెలుసా అండి? నడానికి బాంబు కట్టుకొని వచ్చి, అరే నేను చావక మునుపు నేను చేస్తా 1000 మందిని చంపేయాలని నడానికి బాంబు కట్టుకొని వచ్చి పేల్చుకుంటాడు. అది ఉగ్రవాదితనం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మరి క్రీస్తు తత్వం ఏంటి తెలుసా? ఏమండి, సిలువలో చచ్చిపోతూ యేసయ్య ఏమన్నాడు? అమ్మా నా కోసం ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. తండ్రి వీరి మీదకి శిక్ష రావద్దు, వీరిని క్షమించి అన్నాడు. ఇది క్రీస్తు తత్వం. హల్లెలూయా. ఏమండి, కరుణాకర్ సుగుణ అనే ఒక ఆయన ఉన్నాడు, యూట్యూబ్లో ఉంటాడు. ఏమండి, ఆర్ఎస్ఎస్ సంబంధించిన హిందూ శివశక్తికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను చావక మునుపు నా రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క క్రైస్తవ చర్చి కూడా లేకుండా చేసి చచ్చిపోవాలనుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చావక మునుపు నా యొక్క దేశంలో, నా 2 రాష్ట్రాల్లో ఒక్క మందిరం కూడా మిగలకూడదు, అన్నిటిని కూలగొట్టాలని ఆయన ఒక సవాల్ చేసుకున్నాడు. అరే బయట నాశనం చేసేవాడే అంత స్ట్రాంగ్గా అతను అలా ఉంటే, మరి క్రీస్తు ప్రేమను కలిగిన మనం, రక్షించవలసిన మనం ఇంకా ఎంతకాలం అలాగే ఇళ్లలో కూర్చుంటాం? దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు వచ్చి తిరుగుతున్నారండి, ఊర్లు పట్టుకొని ముగ్గురు తిరుగుతున్నారండి. సత్యాన్ని బోధించలేని వాళ్ళు, తప్పుడు సిద్ధాంతాలు బోధించే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మన ఇళ్లకు కూడా వస్తున్నారు కదా అమ్మా. బజార్లు తిరుగుతున్నారు. మరి సత్యం ఎరిగిన నీవు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? సత్యం తెలిసిన నీవు కనీసం నీ తోటి వారికి నువ్వు చెప్పకపోతే ఎట్లా? కనీసం నీ బంధువులకి, నీ అన్నదమ్ములకి చెప్పకపోతే ఎట్లా? ఏమన్నా నీ ఉద్యోగం చేసే స్థలంలో నీ తోటి ఉద్యోగికి నువ్వు చెప్పకపోతే ఎట్లా? దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ఆశ ఏంటి తెలుసా? నేను చావక మునుపు ఒక పత్రికైనా రాయాలి, ఆ పత్రిక ద్వారా 1000 మంది బలపరచబడాలి. హల్లెలూయా. మన ఆశ అలా ఉండాలి. నేను చావక మునుపు కొందరినైనా నేను బలపరచాలి. దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి పత్రికను చూద్దాం. మొదటి పేతురు పత్రిక మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం, 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని అంగీకరించిన నేను చదువుకుంటా అమ్మా జాగ్రత్తగానండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను
మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. స్తోత్రం చెప్పండి. పేతురు అంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు చూపించాడు, నేను ఈ గుడారమును, ఏ గుడారమమ్మా, ఈ శరీరం అనే గుడారాన్ని నేను వదిలేసి వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరికి వచ్చింది. అంటే నేను చచ్చిపోబోతున్నాను, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ గుడారాన్ని వదిలేసి వెళ్ళక మునుపు దేవుని కొరకు మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ, రేపడం అంటే తెలుసా? ఇప్పుడు నీకు గాయమైంది అనుకోండి, కింద పడ్డావు, మొన్న పూజకి అనుకుంటా పాపం, ఇక్కడ తలుపు ఏదో గీరుకొని ఇట్లా, ఏమండి, చాలా పెద్ద గాయమైంది. ఆ రోజు బల్లారాధన రోజు, ఆదివారం రోజు, అమ్మ ఒకరినొకరు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని క్షమాపణ చెప్పుకోండి, మీకు ఏమన్నా ఉంటే తీసేసుకోండి అని. కానీ ఎవరో పాము గబగబా పోయి గట్టిగా పట్టుకునేటోడికి ఇంక ఏడిపిక కళ్ళంట నీళ్ళు గిర్రం తిరిగినాయి. హల్లెలూయా. ఎందుకు? ఏమండి, తగిలిన గాయం కన్నా రేగిన తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. అమ్మ, అర్థమైందా? ఒకసారి పుండు రేగిందంటే అది పెద్దదవుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. పేతురు అంటున్నాడు, నేను మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను. ఒకవేళ క్రీస్తు ప్రేమ మీలో మాడుగడుతుందేమో, క్రమక్రమంగా తగ్గిపోతుందేమో, ఏమండి, దేవుని యొక్క విశ్వాసంలో మీరు తగ్గిపోతున్నారేమో, నేను చావక మునుపు మిమ్మల్ని రేపి చచ్చిపోతాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరలా విశ్వాసంలో మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను, భక్తిలో మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను, మీ ఆత్మీయ జీవితంలో మరలా మీరు పెరిగినట్లుగా మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను అన్నాడు ఈ యొక్క పేతురు గారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమండి, నేను మృతి పొందిన తర్వాత కూడా వీటిని జ్ఞాపకం చేసుకోగలిగినట్లుగా నేను దీన్ని జాగ్రత్త చేస్తాను. అంటే ఈ పేతురు ఆలోచన ఏంటంటే, అరే, నేను చావక మునుపు అనేకులను రేపాల ప్రభు కొరకు, అనేకులను లేపాల ప్రభు కొరకు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అనేకులను ప్రభు కొరకు నేను లేవనెత్తాలా. నా మరణం నాకు అర్థమైపోయింది, దేవుడు నాతో మాట్లాడాడు. నేను చావక మునుపు దేవుని కొరకు కొంతమందిని రేపాలనుకున్నాడు, అంతటితో విడిచిపెట్టలేదు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఈ మాటలు 10 మందికి జ్ఞాపకం ఉండగలిగినట్లుగా నేను ఏదోటి చేయాలరా నా దేవుడి కొరకు అనుకుంటున్నాడు. వింటున్నారా? మనం బ్రతుకున్నప్పుడే కదండి, మనం చచ్చిన తర్వాత కూడా నీ పేరు గుర్తుండిపోవాలి క్రైస్తవ లోకానికి. హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత కూడా లక్షల మంది ప్రభువులోనికి వస్తున్నారు, లక్షల మంది. హల్లెలూయా. మనకు ఆయన దేవుని బిడ్డలారా, విజయ్ కుమార్ అని ఆయన ఐఏఎస్, ఐఏఎస్ ఆయనకి ప్రవీణ్ పగడాల గారు అంటే ఎవరో తెలియదంట, ఆయనకి అసలు తెలియదంట. ఆయనకి చనిపోయిన తర్వాత క్రైస్తవ లోకం రోడ్లు ఎక్కడం, క్రైస్తవ ప్రపంచమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయడం, ఆయన గురించి రచ్చరచ్చ అయ్యేటోడికి, ఎవర్రా ఈయన కోసం ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది, అసలు ఈయన ఎవరో తెలుసుకోవాలని వాక్యాలు వినడం మొదలెట్టారు. కృష్ణకుమారి అనే ఆవిడ ఒకరు, ఏమండి, ఈ యొక్క విజయ్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ ఒకరు, కృష్ణకుమారి అనే ఆమె సామాజికవేత్త, ఏమండి, విజయ్ కుమార్ అనే అతను ఐఏఎస్ కలెక్టర్ అయిన. హల్లెలూయా. వీరు ఆయన కోసం తెలుసుకున్న తర్వాత వీరు రోడ్లు ఎక్కడం మొదలెట్టారు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఈయనకి న్యాయం జరగాలని ఈరోజు కోర్టును ఆశ్రయించాడు, హైకోర్టులో ఫిల్ వేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రసంగాలు విని మారిన వాళ్ళు ఎంతమందో, ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రసంగాలు విని మారిన వాళ్ళు ఎంతమందో. ఎందుకండి, చంద్రకళకు మనం సాక్ష్యం చెప్పలేదా? ఆయన చనిపోయిన తర్వాత నేను ఆయన వాక్యం విన్న తర్వాత నాకు ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు, మందిరానికి రావాలనిపించింది అని నేను దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్పలేదా? నిజమే. మనం చనిపోయిన తర్వాత నీ సాక్ష్యాన్ని బట్టి 100 మంది దేవుడిలోనికి రావాలా, 10 మంది ప్రభు దగ్గర రావాలా. హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత ప్రభు కొరకు నువ్వు చేసినటువంటి కార్యం 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి మేలు కలిగించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వ్యక్తి బైబిల్ గ్రంథంలో దావీదు అనే మరొక వ్యక్తి ఉన్నాడు. ఏమండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దావీదు తన చనిపోయేటప్పుడు ఈ మాటలు రాస్తూ ఉంటాడు. వింటున్నారా? చనిపోయేటప్పుడు రాస్తాడు ఈ మాటలో. ఏంటా మాటలు? అక్కడ అంటాడు, ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి నా దేవుని మందిరం కొరకు, ఏమండి, 2 లక్షల మనుగుల బంగారమును, 10 కోట్ల మనుగుల వెండిని, తోచసఖ్యమ కానంత ఎత్తడిని ఇనుమును నేను సమకూర్చి ఉన్నాను. కుమారుడా, నీవు నాకన్నా ఎక్కువ అంతే ఉందమ్మా. తీసిన వాళ్ళు చెప్పరండి అమ్మా. 22వ అధ్యాయం 14వ వచనం, నీవింకనూ సంపాదించదువుగాక. స్తోత్రం చెప్పండి. తన కొడుకుని పిలిచాడు. ఎవరో దావీదు తన కొడుకుని పిలిచి చెప్తున్నాడు,
ఇస్సాకు తన కొడుకుని పిలిచి ఏమని చెప్పాడు? ఇస్సాకు తన కొడుకుని పిలిచి ఏమని చెప్పాడు? అరే, నాకు ఆకలి అవుతుంది కానీ మాంసం తినాలనిపిస్తుంది కానీ పోయి ఏటకెళ్ళి మాంసం పట్టుకురారా అన్నాడు. ఏమండి, వేటాడి మాంసం తెమ్మన్నాడు. ఏమండి, ఏసావు ఏమన్నాడో, నేను సామపోతున్నాను కాబట్టి ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, తీసుకొని కొంచెం చిక్కుడుగాయల కూర ఉంటే ఎవరా తింటాను, బతుకుతాను అన్నాడు. మరి దావీదు చచ్చిపోయే ముందు ఏమని చెప్తున్నాడు తెలుసా? తన కొడుకుని పిలిచి ఈ మాటలు చెప్తున్నాడండి. ఇదిగో, నేను నా కష్టస్థితిలో ప్రయాసపడ్డాను. యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, తూచశక్యం కానంత విస్తారమైన ఇత్తడి, ఇనుమును సమకూర్చాను, మ్రానులను రాళ్లను సమకూర్చాను, నీవింకా సంపాదించుదువుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడుకుతో ఏమంటున్నాడమ్మా? కొడుకా, నేను నా దేవుని మందిరం కొరకు సంపాదించాను రా. నీవు నీ కోసం సంపాదించుకోవద్దు, దేవుని కొరకు సంపాదించు, మందిరం కొరకు సంపాదించు. దేవుడు మనకంటూ ఒక లక్ష్యం ఇచ్చాడు, నీ ద్వారా మందిరం కట్టేస్తా అన్నాడు. నేను ప్రయాసపడ్డాను, ఇదిగో ఆ మందిరం కడటానికి. దేవుని కొరకు నువ్వు ఇంకా సంపాదించు. నేటి దినాల్లో ఏమండి, తల్లిదండ్రులు పిల్లల్ని చచ్చిపోయే ముందు పిలిచి, కొడుక మనకు అక్కడ ఆస్తుందిరా, ఇక్కడ ఆస్తుందిరా, ఆడి దగ్గర నోటికైతం ఉందిరా, ఈడి దగ్గర నోటికైతం ఉందరా, నువ్వు ఎట్టయినా చేసి నేను చచ్చిన తర్వాత అయినా వాడి దగ్గర లాక్కోరా అంటున్నారు. కానీ దావీదు చూడండి, దావీదు అంటున్నాడు, కొడుక ఇదంతా నేను సంపాదించింది నీ కోసం కాదు, దేవుని కోసం. ఇది దేవుడికి ఇచ్చేయి, దేవునికి ఇచ్చేయి. ఇది ఇవ్వడంతో పాటు నువ్వు సంపాదించి నువ్వు కూడా దేవునికి ఇయ్యి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. దావీదు చనిపోతూ దేవుని మందిరం కోసం, ఏమండి సొలొమోను కట్టబోయే మందిరం కోసం, దేవుని బిడ్డ తరతరాలకి పేరు ప్రఖ్యాతులు కలిగిన మందిరం కోసం ఎంత సంపాదించాడండి. తన తర్వాత కాలంలో తన ప్రజలు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడానికి దావీదు ఒక మార్గాన్ని చేసిపోయాడు కదా. ఈరోజు ప్రభువు సన్నిధానంలో ఉన్న మనం, దేవుని బిడ్డ, మనకు ఒక మందిరం లేదు, మనం ఆరాధించడానికి ఒక స్థలం లేదు. మనం ఎప్పుడు చనిపోతామో నీకు తెలీదు. నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని దేవుని కొరకు నువ్వు ఇవ్వడానికి ముందుకురా, దేవుని కొరకు ఇయ్యి, దేవుని కొరకు నువ్వు ఏర్పాటు చేయి. తర్వాత తరతరాలకి దేవుడు నీ యొక్క పిల్లలను స్థిరపరచడానుకుంటున్నావా? నీ బిడ్డలను ఆశీర్వదించడానుకుంటున్నావా? దావీదుతో దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఒక మాటను చదవండి. దేవుని బిడ్డల 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం, 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చదువునాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థమైందండి? దేవుడు ఏమన్నాడు దావీదుతో? దావీదా, నీ సింహాసాన్ని స్థిరపరుస్తాను. దావీదా, నీ తర్వాత నీ పిల్లలు నిత్యము. ఏంటి? ఎంతకాలం? కొంతకాలం కాదు. దేవుని కొరకు ఆలోచించే వారి యొక్క కుటుంబం కొంతకాలం కాదు, ఎప్పటికీ నిలిచే ఉంటారు. వారి పిల్లలు శాశ్వత కాలం నిలిచే ఉంటారు. నువ్వు ఏర్పాటు చేయలేని భవిష్యత్తు దేవుడు నీ పిల్లల కొరకు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నావా? నీ జీవితకాలం అంతా నువ్వు కష్టపడినా నువ్వు నీ పిల్లలకు ఇవ్వలేనటువంటి మంచి భవిష్యత్తు నువ్వు దేవుని కొరకు ఆలోచన కలుగుంటే దేవుడు నీ పిల్లలకి ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు, నీ బిడ్డలను నిత్యము నిలవబెడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటున్నాడు, నిత్యము నీ సింహాసనం మీద నీ పిల్లలు ఆసీనులుగా ఉంటారు, కూర్చొని పరిపాలన చేస్తారన్నాడు. మరి నెబుకద్నెజరు కాలం వచ్చేటప్పటికి ఈ యొక్క దావీదు యొక్క సింహాసనం మీద ఒకడో కూడా లేకుండా బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాగ్దానం ఏమైంది? ఇక్కడ పక్కదారి పట్టింది కదా. దేవుడు చెప్పినటువంటి వాగ్దానం పక్కకి వెళ్ళిపోయింది కదా. నీ పిల్లలు నిత్యము సింహాసనం మీద రాజులు ఉంటారన్నాడు కదా. మరి దేవుని వాగ్దానం నెరవేర్చబడలేనటువంటి కాలం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? అరే, నా కుమారుడైన దావీదుకి నేను వాగ్దానం చేశాను కాబట్టి ఆ యొక్క దావీదు వాగ్దానాన్ని నెరవేర్చాలనుకొని దేవాది దేవుడే కన్యమరి గర్భములో దావీదు వంశములో దావీదు కుమారుడికి లోకంలో జన్మించి సింహాసనం మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు క్రీస్తును ఏమని పిలిచారండి? దావీదు కుమారుడా. స్తోత్రం చెప్పండి. ఎవరు కుమారుడిగా పుట్టాడు? మాట్లాడలేదండి. ఎందుకని దావీదు కుమారుడిగా పుట్టాడు? ఎందుకు పుట్టాడు? ఇదిగో నీ కుమారులు సింహాసనం మీద నిత్యము ఉంటాడు అన్నాడు.
నిత్యము తన పిల్లలను అక్కడ కూర్చుని పెట్టాలని యేసుక్రీస్తు ప్రభువే దావీదు కుమారుడిగా పుట్టి ఏమండి సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కొరకు నిలబడు. ఈ యొక్క మన సమయం ఎప్పుడు ముగించబడుద్దో తెలీదు, మన మరణం ఎప్పుడో తెలీదు, దేవుని రాకడ ఎప్పుడో తెలీదు. ప్రభు మనకిచ్చినటువంటి కొంతకాలం, ఈ కొంచెం సమయం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కొంచెము ఏమండి, ఒకవేళ ధనం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, అది నువ్వు దేవుని కొరకు ఉపయోగించడానికి ఆలోచన కలుగుంటూ, నువ్వు దేవుని యొక్క సంఘంలో నేను పనికి రావాలరా, సంఘాన్ని బలపరచాలరా, దేవుని యొక్క సంఘంలో నేనంటూ ఏదైనా ఒకటి చెయ్యాలరా అనే ఆలోచన కలుగుంటూ లోక సంబంధమైన ఆలోచనలన్నీ తీసి ప్రభు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, ఇస్సాకు లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏసావు లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం సంపాదించుకున్నారు? కుటుంబాలకు నెమ్మది లేకుండా పోయింది, పిల్లలకు నెమ్మది లేకుండా పోయింది. వారి యొక్క జీవితంలో పగలు కక్షలతో రగిలిపోయారు, భ్రష్టులైపోయారు, వ్యభిచారులు అయిపోయారు. దేవుని బిడ్డలరా, కానీ పౌలు తన యొక్క చివరి సమయంలో ఏమండి తన ఆశ ఏంటో తెలుసా? సంఘాన్ని బలపరచాలి, సంఘానికి నేను మరొక పత్రిక రాయాలి. దేవుని బిడ్డల, పౌలు గారి కోసం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. పౌలు గారి ద్వారా ఇప్పటికీ ఆయన రాసిన పత్రికల ద్వారా యావత్తు ప్రపంచము దేవుని వైపు త్రిప్పబడుతూ ఉంది. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, నేను చావక మునుపు కొందరినైనా క్రీస్తులోనికి రేపాలంటున్నాడు. హల్లెలూయా. నువ్వు రేపు నీ కుటుంబాన్ని రేపు దేవుని దగ్గరికి, నువ్వు రేపు నీ బిడ్డలను రేపు దేవునిలోనికి, విశ్వాసంలో చల్లారిపోతున్నట్లయితే నువ్వు రేపు దేవుని బిడ్డ నీ భక్తి జీవితం ద్వారా వారిని ప్రభు దగ్గర తీసుకునిరా. ఏమని, నేను చనిపోయిన తర్వాత కూడా నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఈ యొక్క పేతురు. దావీదు అంటున్నాడు, అరే దేవుడు నాకు ఇచ్చినటువంటి సింహాసనం, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉద్యోగం, దేవుడు నాకు ఇచ్చిన అధికారం నా దేవుని మందిరం కడతానికి ఉపయోగించాలనుకున్నాడు. తన కష్టస్థితిలో తను సంపాదించి తన కొడుకుతో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నేను చచ్చిపోతున్నాను సొలొమోనా, నేను చచ్చిన తర్వాత ఈ ఆస్తి దేవుని కొరకు నువ్వు ఉపయోగించు, నువ్వు సంపాదించు, నువ్వు మందిరం కట్ట అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాల్లో బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, ఏమండి ఈ లోకంలో దేవుని చిత్తం కొరకు మనం ప్రయాసపడదాం. మనం చావక మునుపు, దేవుడు రాక మునుపు అందరినైనా ప్రభువులోనికి నడిపిందాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిద్దాం. ఈ ఉపవాస ప్రార్థన దినాన్న ఇదిగో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఎలాగెళ్ళాలో తెలిసే ఇంటికి, అయ్యా కొందరినైనా నీ కోసం నేను పట్టుకుంటానయ్యా, కొందరినైనా నీ దగ్గర నేను నడిపిస్తానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దానితో తరతరాలకి నీ నామం నిలబెట్టగలిగినట్లుగా నేను నీ కొరకు ఏదోటి చేస్తానయ్యా, నీ సేవ కొరకు ఏదోటి చేస్తానయ్యా, పరిచర్య కొరకు ఏదోటి చేస్తానయ్యా, సువార్త కొరకు నేను నిలబడతానయ్యా అనే ఒక తీర్మానంతో నువ్వు ఉండాలా. దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని మనం పట్టుకొని దేవుని సేవకు మనం సహకారంగా ఉండాలా. దేవుడు మనకిచ్చిన ఆస్తితో దేవుని సేవకు సహకారంగా ఉండాలా. దేవుని యొక్క పరిచర్య నడవడానికి మనమే ఒక సాధనాలుగా మనం వాడబడాలా. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.